హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త పెన్షనర్స్ అందరికీ ముఖ్య గమనిక అండి. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఫ్రెండ్స్. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే జీవితమంతా ప్రభుత్వానికి సేవ చేశాం. కష్టపడి పని చేశాం. ఇక మిగిలిన జీవితాన్ని ప్రశాంతంగా మనవరాళ్ళు, మనవళ్ళతో ఆడుకుంటూ గడుపుదాం అనుకునే ప్రతి విశ్రాంత ఉద్యోగి కలను కన్నీటి సముద్రంలో ముంచుతోంది ప్రభుత్వ నిర్లక్ష్యం. పదవీ విరమణ తర్వాత చట్టబద్ధంగా రావాల్సిన ప్రయోజనాలు సకాలంలో అందక రాష్ట్రంలో 8,000 మంది పైగా విశ్రాంత ఉద్యోగులు వీరి జీవితాలు అల్లకల్లోలమవుతున్నాయి. ఇది కేవలం ఆర్థిక సమస్య మాత్రమే కాదు. ఎందరో జీవితాలను బలి తీసుకుంటున్న ప్రభుత్వ హత్యగా పరిగణించవచ్చు. ప్రభుత్వ హత్య కాదా ఇది? ఓ ఇన్స్‌పెక్టర్ విషాద గాథ చూస్తే ఈ విధంగా ఉంది. మనలో ఒకరైన పోలీస్ శాఖలో 32 ఏళ్ల పాటు నిబద్ధతతో పనిచేసిన బాలకృష్ణ గారు 2024 మే నెలలో ఇన్స్‌పెక్టర్‌గా పదవీ విరమణ చేశారు. ఆయనకు ప్రభుత్వం నుంచి రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ సుమారు 65 లక్షల వరకు ఉంది. ఆ డబ్బులొస్తుందన్న ధీమాతో ముద్దుల కూతురికి పెళ్లి నిశ్చయించారు. అల్లుడికి కట్నం ఇస్తానని మాటిచ్చారు. కానీ ప్రభుత్వం నుంచి పైసా దక్కలేదు. ఇంకా రాలేదు. సమయానికి డబ్బులు రాకపోవడంతో అల్లుడి నుంచి వేధింపులు మొదలయ్యాయి. ఆ వేధింపులు తట్టుకోలేక తండ్రి నిస్సహాయ స్థితిని చూడలేక ఆ యువతి ఆత్మహత్య చేసుకుంది. కళ్ళెదుటే కూతురు నిర్జీవంగా పడి ఉండటం చూసిన ఆ తండ్రి గుండె బద్దలైంది. ప్రభుత్వ నిర్లక్ష్యానికి తోడు కన్న కూతురి దుర్మరణంతో ఆయన తీవ్ర మనోవేదనకు గురయ్యి ఈ ఏడాది 26 జూలై 26న గుండెపోటుతో ప్రాణాలు విడిచారు. ఇది ప్రభుత్వ హత్య కాదంటారా అని ప్రశ్నిస్తున్నారు తోటి ఉద్యోగులు. తండ్రి, కూతుర్లిద్దరూ చనిపోయినా నేటికి ఆ కుటుంబానికి ప్రభుత్వం నుండి రావాల్సిన ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోవడం ప్రభుత్వ క్రూరత్వానికే నిదర్శనమని చెప్తున్నారు. ఇకపోతే మరొక గాథ. క్యాన్సర్‌తో పోరాటం చేతిలో చిల్లిగవ్వలేదు. ఇది కేవలం బాలకృష్ణ కథ కాదు. రోడ్ల, భవనాల శాఖలో 33 ఏళ్లుగా పనిచేసి ఈ ఏడాది ఫిబ్రవరిలో రిటైర్ అయిన ఎన్. వెంకటేష్ ప్రస్తుతం కడుపు క్యాన్సర్‌తో మృత్యువాతతో పోరాడుతూ ఉన్నారు. వైద్యం కోసం ఇప్పటికే 30 లక్షలకు పైగా అప్పులు చేశారు. ఆయనకు ప్రభుత్వం నుంచి రావాల్సింది 75 లక్షల రూపాయల బెనిఫిట్స్. నేటికి ఈ అమౌంట్ అందలేదు. ఈహెచ్ఎస్ సరిగ్గా పనిచేయటం లేదు. ఆయన నా జీవితం నుంచి నేను దాచుకున్న పీఎఫ్ డబ్బులు కూడా ప్రభుత్వం నాకు ఇవ్వటం లేదు. ఈ ప్రభుత్వం ఇంత అన్యాయంగా ఉంటుందని కలలో కూడా ఊహించలేదు. ప్రాణాలు నిలబెట్టుకోవడానికి అడుక్కునే స్థితికి తీసుకొచ్చారు అని వెంకటేష్ గారు కన్నీటి పర్యంతమయ్యారు. 5,000 కోట్ల బకాయిలు ఎవరిది బాధ్యత? ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా విశ్రాంత ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయిలు 5,000 కోట్లకు పైగా పేరుకొని పోయాయి. ఇది కేవలం అంకె కాదు. వేలాది కుటుంబాల ఆశలు, కన్నీళ్లు, కలలు, కన్నీళ్లు. ప్రభుత్వంలో పనిచేసే వారందరూ అవినీతి పరులు కారు. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు ఉన్నతాధికారులే కాదు. నిజాయితీగా వచ్చే జీతంపై ఆధారపడి కుటుంబాన్ని పోషించుకునే వేలాది మంది చిన్న చిన్న ఉద్యోగులు ఉంటారు. వారి జీవితకాల సంపాదనను, వారి హక్కును కూడా ఇవ్వకుండా ప్రభుత్వం వారిని రోడ్డున పడేస్తోంది. పొద్దున లేస్తే జేబులు నింపుకునే దొంగలు కొందరుంటారు. వారికి ఈ డబ్బు రాకపోయినా పర్వాలేదు. కానీ నిజాయితీగా బ్రతికిన వారి పరిస్థితి ఏంటి? వారిని ఎవరు ఆదుకోవాలి? దీనికి బాధ్యత పూర్తిగా ప్రభుత్వానిదే అని ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. గత ప్రభుత్వం పదవీ విరమణ వయసును 2 ఏళ్లకు పెంచి తాత్కాలికంగా ఈ సమస్యను దాటవేసింది. కానీ ఇప్పుడు ఆ గడువు ముగిసి రిటైర్మెంట్స్ భారీగా పెరగడంతో కొత్త ప్రభుత్వం చేతులెత్తేసింది. ఎన్ని కమిటీలు వేసినా ప్రభుత్వంలో చిత్తశుద్ధి, మానవత్వం లేనప్పుడు ప్రయోజనం శూన్యమని విశ్రాంత ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రభుత్వ వైఫల్యం మాత్రమే కాదు, మానవ హక్కుల ఉల్లంఘన కూడా. జీవిత విశ్రాంత జీవితం కాదు, విషాదభరితం. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక చితికిపోతున్న జీవితాలివి. ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలైపోతున్న విశ్రాంత ఉద్యోగులు. కూతుర్ని కోల్పోయిన తాను ప్రాణం విడిచినటువంటి ఇన్స్‌పెక్టర్ గాథ విషాదం.